సో మొదట మనము రోజువారీ చూసేటటువంటి మోకాళ్ళ నొప్పి గురించి మాట్లాడుకుందాము. సో ఇది మోకాల్ మోడల్. తొడలో ఉన్న బోన్ ఇది థై బోన్, ఫీమర్ అంటాము. ఇవి కాల్లో ఉన్న బోన్స్ టిబియా అండ్ ఫిబులా. సో ఈ రెండింటి మధ్యలో ఏర్పడేటువంటి జాయింటే నీ జాయింట్. ఇది మొక్క చిప్ప, పడల్ అంటాము. సో ఈ జాయింట్ మీద వయసు పెరిగే కొద్దీ మనకు వృద్ధాప్యపు లక్షణాలు ఎట్లాగైతే మనకు గ్రే హెయిరు, స్కిన్ ముడతలు పడ్డము, ఇట్లాంటి లక్షణాలు ఏవైతే వస్తాయో అలాగే జాయింట్లో కూడా అరుగుదల అనేది వస్తుంది. దీన్ని ఒక జబ్బుగా మేము కన్సిడర్ చేయము. ఇది ఒక ఏజింగ్ ప్రాసెస్, డిజనరేటివ్ కండిషన్ అనేది. సో అట్లా ఏజింగ్ ప్రాసెస్ అయినప్పుడు స్టేజ్ వైజ్గా జాయింట్ అరిగిపోతూ వస్తుంది. ఈ మోడల్లో చూస్తున్నది మీరు ఎల్లో కలర్లో ఉండేది బోను, తర్వాత గ్రీన్ కలర్లో ఉండేదంతా గుజ్జు, దీన్ని కార్టిలేజ్ అంటాము. సో ఇది నార్మల్ హెల్దీ యంగ్ పీపుల్కి ఇట్లా ఉంటుంది కార్టిలేజ్ ఫుల్గా, ఎక్కడ డ్యామేజ్ కాకుండా. అదే స్టేజ్ 1లో వచ్చేటప్పటికి అరుగుదల మొదలవుతుంటుంది. ఇక్కడ మీకు రెడ్ కలర్ కనబడుతుంది, అంటే గ్రీన్ పోయి రెడ్ బయటపడదంటే ఇట్స్ నథింగ్ బట్ ఇక్కడ కార్టిలేజ్ పోయింది, బోన్ బయటపడుతుందని. సో ఇక్కడ నొప్పి స్టార్ట్ కావడం మొదలు అవుతుంది. ఈ స్టేజ్లో మనకు మందులు ఫిజియోథెరపీతో నడుస్తుంది. తర్వాత నెక్స్ట్ స్టేజ్కి కొన్ని సంవత్సరాల తర్వాత కానీ కొన్ని నెలల తర్వాత కానీ వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు బట్టి సెకండ్ స్టేజ్కి వెళ్ళొచ్చు వాళ్ళు. ఇక్కడ చూస్తే మీరు రెండు వైపులా అరిగిపోయింది, గుజ్జు అంతా పోయింది, అక్కడ రెడ్నెస్ అంతా బయటపడ్డది, అంటే యాక్చువల్గా బోన్ బయటపడ్డది. ఈ స్టేజ్లో ఇంకా సౌండ్స్ రావడము, జాయింట్ మూవ్ చేసినప్పుడు పెయిన్ సివియర్ కావడము, నడవలేకపోవడం, ఇటువంటి లక్షణాలు అన్నీ ఉంటాయి. తర్వాత మూడో స్టేజ్లో ఏమవుతుందంటే ఇక్కడ రెండో స్టేజ్లో ఉన్న లక్షణాలు అన్నీ ఉంటూ తర్వాత బోన్ పెరగడం మొదలవుతుంది. ఇక్కడ చూడవచ్చు మీరు కొమ్ముల్లాగా బోన్స్ సైడ్ పెరుగుతూ ఉంది. సో ఇది ఇటువైపు ఫీమర్ వైపు, టిబియా వైపు రెండు వైపులో జరుగుతుంది. లాస్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే బోన్ మీద బోన్ వచ్చేస్తుంది ఇట్లాగా. సో ఇంకా కార్టిలేజ్ అనేది, గుజ్జు అనేది ఏమి ఉండదు. సో ఈ స్టేజ్లో మా దగ్గరకు వస్తే మేము కూడా సర్జరీని సజెస్ట్ చేస్తాము. కాకపోతే ఇంకా మిగతా అన్ని స్టేజ్ల్లో కూడా మనం ఇంజెక్షన్స్తో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో దీన్ని నీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. మనకు రకరకాల ఇంజెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంతకుముందు మేము జమానా నుంచి ఇస్తున్న ఇంజెక్షన్స్ ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ అంటాము. ఇవి ఇంతకుముందు ఇచ్చేవాళ్ళం 30 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి. సో దీన్ని వాపు తగ్గించి నొప్పి తగ్గిస్తుంది. ఇది కొంచెం తక్కువ ఖర్చులోనే అయిపోతుంది. అట్లా కాకుండా ఇప్పుడు లేటెస్ట్ ఇంజెక్షన్స్ మన దగ్గర వచ్చిన ఇంజెక్షన్స్, ఇది జెల్ ఇంజెక్షన్స్. ఇవి ఇందులో హైలోరోనిక్ యాసిడ్ అనే జెల్ ఉంటుంది, ఈ కంపెనీ నుంచి వస్తుంది, రీఫిల్డ్ సిరంజ్. సో ఇంజెక్షన్ లోపలికి ఇస్తే ఏమవుతుందంటే అరిగిపోయిన పార్ట్స్ రబ్ కాకుండా బోన్స్ దూరంగా ఉంచి పెయిన్ తగ్గిస్తుంది. సో దీని మెకానిజం వేరే. సో ఇది డెఫినెట్గా ఒక ఇంజెక్షన్తో రిలీఫ్ వస్తుంది. అట్లా కాకుండా మన ప్రాబ్లము గుజ్జులో ఉంది, మనము ఇస్తున్న మెడిసిన్ డిఫరెంట్గా ఉంది అని అనిపిస్తే ఆ గుజ్జు పెంచే ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇవి పిఆర్పి కిట్స్ ఇవి. సో ఇవి కంపెనీ నుంచి వస్తాయి. అట్లీస్ట్ ఒకసారి స్టార్ట్ చేస్తే మనం 3 ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది విత్ 1 month గ్యాప్ 2 ఇంజెక్షన్స్ మధ్యలో. ఇందులో మన పేషెంట్ దగ్గర నుంచి బ్లడ్ తీసి మెషిన్లో పెట్టి స్పిన్ చేసి ప్లేట్లెట్స్ని సపరేట్ చేసి ఆ ప్లేట్లెట్స్ను మళ్ళీ జాయింట్లో ఎక్కిస్తాం ఇక్కడ. సో ఆ ప్లేట్లెట్స్ అనేవి గుజ్జు పెంచడానికి పనికొస్తాయి. దీన్ని పిఆర్పి థెరపీ లేదా ప్లాస్మా థెరపీ అని అంటాం. మీరు కూడా బాగానే చూసింటారు యూట్యూబ్లో, తర్వాత గూగుల్లో వీటన్నిటిని. ఇవి కాకుండా మనకి ఇంకా లేటెస్ట్ ఇంజెక్షన్స్ జిఎఫ్సి ఇంజెక్షన్స్ అంటాము. ఈ జిఎఫ్సి ఇంజెక్షన్స్ అంటే ఇవి కూడా ప్రీఫిల్డ్ కిట్స్ వస్తాయి. ఇందులో కూడా పేషెంట్ బ్లడ్ నుంచే స్పిన్ చేసి మేము ప్లేట్లెట్స్ని సపరేట్ చేసి వాటిని యాక్టివేట్ చేసి వాటి నుంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ని సపరేట్ చేసి ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని డైరెక్ట్గా జాయింట్లోకి ఇస్తాము. సో వీటిని జిఎఫ్సి ఇంజెక్షన్స్ అంటాము. ఇవి కూడా మన పిఆర్పి లాగే ఒకసారి స్టార్ట్ చేస్తే కనీసం 3 ఇంజెక్షన్స్ తీసుకోవాలి విత్ 1 month గ్యాప్. సో దే ఆర్ నోన్ ఫర్ కార్టిలేజ్ రీబిల్డింగ్, కార్టిలేజ్ రీజనరేషన్ కోసం. ఇవే కాకుండా లిగమెంటస్ ఇంజరీస్, స్పోర్ట్స్ ఇంజరీస్, వీటన్నిటికి కూడా ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ఉపయోగపడుతుంది.